స్తుతించి మేము పాడెదము దేవా. కాచి కాపాడిన క్రీస్తు యేసువా, ఘనపరచి నిన్ను స్తుతించి మేము పాడెదము దేవా. కాచి కాపాడిన ఇశ్రాయేలును కాపాడువాడు, నిరతము కాయును పులుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు, నిరతము కాయును పులుకడు. ఇమ్మానుయేలు మనకు తోడుగా నుండును. ఇమ్మానుయేలు మనకు తోడుగా నుండును. కాచి కాపాడిన క్రీస్తు యేసువా, ఘనపరచి నిన్ను స్తుతించి మేము పాడెదము దేవా. కాచి కాపాడిన సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచుని కార్యములు. సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచుని కార్యములు. కరుణ చూపి కనపరచుము నీ కార్యములు. కరుణ చూపి కనపరచుము నీ కార్యములు. కాచి కాపాడిన క్రీస్తు యేసువా, ఘనపరచి నిన్ను స్తుతించి మేము పాడెదము దేవా. కాచి కాపాడిన సదాకాలము నేను నీతో నుందునని నా మా యేసువా. సదాకాలము నేను నీతో నుందునని నా మా యేసువా. ఇహ పరమందు నీ కృప మాకు చాలును. ఇహ పరమందు నీ కృప మాకు చాలును. కాచి కాపాడిన క్రీస్తు యేసువా, ఘనపరచి నిన్ను స్తుతించి మేము పాడెదము దేవా. కాచి కాపాడిన ప్రేమాపూర్ణుడు ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకోవడానికి, మీ ఇంట్లోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి మీరు అనుమతించినందుకే మీకు వందనాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానం ద్వారా దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించాలని నేను కోరుతూ ఉన్నాను. మీరు ఈ కార్యక్రమాలు క్రమం తప్పకుండా చూస్తూ ఉత్తరాల ద్వారా, ఫోన్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రతి ఉదయకాల సమయంలో మీ కొరకు మేము ఎంతో భారంగా ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస కుడికల్లోనూ, ప్రార్థనా సమయాల్లోనూ, అలాగే ప్రతిరోజు ఉదయకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు జరిగేటటువంటి ప్రత్యేక ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి తర్వాత తప్పకుండా మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయాల్సిందని మీకు మనవి చేస్తున్నాను.
ఎస్తేరు గ్రంథములో మొర్దెకై జీవితాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. మొర్దెకై అనగా సామాన్యుడు లేదా కొద్దిపాటి మనుషుడు అని అర్థం. ఇతడు షూషను కోటలో ఏ విధంగా ఉన్నాడు అనంటే, నెబుకద్నెజరు కాలములో యూదా రాజు అయినటువంటి యెహోయాకీము కాలములో నెబుకద్నెజరు కొంతమందిని యెరూషలేము మీద దండెత్తి వచ్చి యూదా నుండి కొంతమంది మనుషులను చెరగా తీసుకుని వచ్చారు. ఆ సమయంలో వచ్చినటువంటి వాడే మొర్దెకై. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఈ మొర్దెకై జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథములో మొర్దెకైను గురించి 53 సార్లు ఇతని పేరు ప్రస్తావించబడింది. అంటే ఇన్నిసార్లు ఇతని పేరు ప్రస్తావించబడిందంటే ఇతను ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అని మనం ఒకసారి గమనించాలి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఈ యొక్క మొర్దెకై జీవితాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనములో, షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడుగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడు నేను. బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు ఇతడు అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. బెన్యామీను అనగా కుడి చేతి కుమారుడు అని అర్థం. అలాగే ఈ బెన్యామీను గూర్చి తన తండ్రి ఏమంటున్నాడంటే, బెన్యామీను చీల్చునట్టి తోడేలు అంటున్నాడు. దేవుని వాక్యములో మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మొర్దెకై జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, మొర్దెకై మొదటిగా అతడు మంచి సంరక్షకుడుగా ఉన్నాడు. అంటే తల్లిదండ్రులు లేనటువంటి హదస్స అనేటటువంటి పేరు కలిగినటువంటి ఎస్తేరును, తన పినతండ్రి కుమార్తె అయినటువంటి ఎస్తేరును అతడు పెంచుకుంటున్నాడు. ఆమెకు సంరక్షకుడిగా ఉన్నాడు. ఆమెను పెంచుకుంటూ ఉన్నాడు. ఎలాగూ ఆమెను పెంచుతూ వచ్చాడంటే మంచి సంరక్షకుడిగా ఈ యొక్క మొర్దెకై జీవితాన్ని మనం చూడవచ్చు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే, తల్లిదండ్రులు లేనటువంటి కుమార్తెను పెంచుకుంటున్నాడు అని అంటే అతను ఎంతో మంచివాడు అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ తరువాత ఎస్తేరు మొర్దెకై పోషణ కాలమందు ఆమె జీవించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఎస్తేరు జీవితంలో ఆమె యవనస్తురాలుగా ఇప్పుడు జరిగినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సంఘటన ఏంటంటే, రాజు అయినటువంటి అహష్వేరోషు ఎస్తేరును వివాహం చేసుకున్నాడు. అయితే ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క మొర్దెకై జీవితంలో ఈ మొర్దెకై ఎస్తేరును ఎంతో చక్కగా దైవ భయముతో పెంచినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. దేవుని భయముతో, దేవుని యందు భయభక్తులతో ఎస్తేరును అతడు పెంచినటువంటి విధానాన్ని మనం చూడవచ్చు. ఎస్తేరు రాజు భార్యగా అవటం అనేటటువంటిది ఎంతో గొప్ప కార్యంగా మనం చూడవచ్చు. అంటే మంచి సంరక్షణలో, మంచి విధానంలో పెంచబడినటువంటి ఎస్తేరు ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే మొర్దెకై జీవితంలో ఒక మంచి సంరక్షకుడుగా మొర్దెకై మనకు కనబడుతున్నాడు. అలాగే దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే, రెండవదిగా ఈ యొక్క మొర్దెకై ఏ విధంగా ఉన్నాడంటే మంచి పౌరుడిగా ఉన్నాడు. అతడు వేరొక దేశము నుండి మరొక దేశానికి తీసుకుని రాబడిన, అనగా పాలస్తీనా నుండి లేదా ఇశ్రాయేలు నుండి అతడు షూషనుకు తీసుకుని రాబడినప్పటికి కూడా షూషన్లో కూడా అతడు ఏ విధంగా ఉన్నాడంటే ఈ షూషను కోట ప్రాంతంలో మంచి పౌరుడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా,